అందుకే గోమాత దగ్గర నుంచి మనం తీసుకున్న పంచామృతాలతో అసలు మీకు చెప్పాల్సింది టైం ఉందో లేదో సార్. గోమాతకి 4 విషయాలు చెప్తాను. గోమాత మన అమ్మని అమ్మానే పిలుస్తున్నాం కానీ మాత అంటామే. మన సంస్కృతి హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మ అని పిలుస్తాం. మన ఆవు కూడా అంబా అని వస్తుంది. అంబా అంటే అర్థమైంది, అది ఆవు భాష. ఆవు భాష ఎవరికి తెలుసు? ఈ ఆవుని సృష్టించిన దేవుడికి తెలుసు. ఎవరు వాళ్ళు? నాది దేవతలు. ఆ దేవతల దగ్గర నుంచి ఆవు ఎక్కడికి వచ్చింది? వశిష్ఠు మహాముని వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆయన చేస్తున్న ఉన్నటువంటి యజ్ఞ యాగాదులకు వాటన్నిటికీ కారకురాలైనటువంటి నందీశ్వరు దగ్గర నుంచి వచ్చింది. నంది దగ్గర నుంచి గోమాతను అడివి పండింది, కాపుల పాలైంది పరిస్థితి రాకుండా, గట్టు 4 మూలల పంట పండింది, నా దొడ్డి నిండింది అనే సామెతని పాటించి ప్రకృతి వ్యవసాయానికి పునాది ఈ రోజు నుంచి ఇక్కడికి వచ్చిన రైతులందరూ పునాది వేస్తాము అని చెప్పి నీ ఇంటి నిమిత్తం పండించుకోవడానికి నిమిత్తముగా ప్రకృతి వ్యవసాయం పట్ల మక్కువతోటి నా బిడ్డలకి సూక్ష్మమైనటువంటి తక్కువ ఖర్చుతోటి మంచి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని అందించడానికి ఒక రైతు బిడ్డగా, ఒక రైతుగా నేను నడుము కట్టి నా బిడ్డలకి ఆహార ఉత్పత్తిని పండిస్తానని మీరందరూ నా చేతిలో చేసి ప్రమాణం చేయండి. ప్లీజ్ గివ్ మీ. థ్యాంక్ యూ. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే క్రమవంతుగా మీరు బాధ్యతగా ఉన్నారా లేదా అని నేను అబ్జర్వ్ చేయడానికే ఈ మాట వాడాల్సి వచ్చింది. నా వంతుగా నేను కృషి చేస్తున్నా. సెంటు పొలం లేదు, నాకు 3 బిడ్డలు. మా అమ్ముంది 75 ఇయర్స్. మా నాన్నగారు 65 సంవత్సరాలకి కాలం చేసింది. ఆయన అనంతరంగా నేర్పాడు. ఎంత నాకు ఒక లోకజ్ఞానాన్ని నేర్పాడు. పరిపూర్ణమైనటువంటి లోకజ్ఞానం. ఎక్కడ? మన ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామమైనటువంటి జిల్లా అయినటువంటి విజయనగరం ఏజెన్సీ పార్వతీపురం జిల్లాలో ఆదివాసీ గిరిజన ఏరియాలలో వ్యవసాయం చేయడం నేర్చుకోరా అని 1989లో నన్ను అక్కడ వదిలేశాడు. మరగబెడితే అది 3-4 పొంగులు వస్తుంది. పొంగులు వచ్చిన తర్వాత పొయ్యి మీద తీసి పక్కన పెట్టేసి బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఉదయం కూడా ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఒక 2-3 గంటల టైం వదిలేస్తే చల్లారిపోతుంది. ఈ చల్లారిపోయిన కషాయాన్ని తీసుకొని 600 లీటర్ల నీటిలో పోసుకొని మీరు స్ప్రే చేసుకోండి. మీ పొలాన్ని 600 లీటర్లు అంటే ఎన్ని ఎకరాలకు వస్తుంది లెక్కేసుకోండి. ఎటువంటి కూడా ఉన్నది. ఇది మిరప కానీ, పత్తి కానీ, వరి కానీ, మామిడి కానీ, సపోటా కానీ, ఏదైనా వెదర్ క్రాప్స్, ఏ పంట మీదైనా మనం వాడుకోవచ్చు. రైతు ఏనాడైతే తన స్వసిద్ధంగా మనకు కావలసినటువంటి పంటకి పండించుకోవడానికి మనకి కావలసిన వస్తువుల్ని మనం తయారు చేసుకోవాలి. ఆ వస్తువులే సమగ్ర వ్యవసాయానికి కావలసిన ఆకు కషాయాలు కానీ, నేచురల్ ఫుడ్తో తయారు చేసుకున్న కషాయాలు కానీ మనం వాడుకోగలిగితే, తయారు చేసుకొని స్టోర్ చేసుకోగలిగితే, ఆనాడు రైతు ఒక సైంటిస్ట్గా మారగలిగితే ఆ రోజు రైతు రారాజు అవుతాడు, రాజు కాదు. రైతు రారాజు అవుతాడు ఆ రోజు. మనం తినే ఫుడ్, మన పిల్లలకు పెట్టే ఫుడ్ విషయం లేనటువంటి ఫుడ్ కాబట్టి మన పిల్లలు 2-3 రోజులు కొత్తగా అవుతారు. వాళ్ళకి ఎంతగా ఉంది ఈ ఫుడ్ తినడానికి. 10 రోజులు కొట్టే వాళ్ళు అలవాటు పడతారు. వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఫుడ్ మాకు కాదు, నేను తినలేదని, నాన్న నాకు ఇక్కడ ఫుడ్ నచ్చట్లేదని మీకు ఫోన్ చేసి చెప్తారు. ఎందుకంటే ఆ ఫుడ్లో ఉన్నటువంటి వాల్యూస్, నేచురల్ ఫార్మింగ్లో ఉన్నటువంటి ముందు మనం తయారు చేసుకునేటటువంటి కషాయాలు వాటి గురించి తెలుసుకోవాలి. మీరందరూ ఒక మహత్తరమైనటువంటి శక్తిగా తయారుపడ్డారు. ఏంటిది? FPO సంఘం, అంతే కదా? ఈ FPO సంఘంలో మీరందరూ ఒక మెంబర్స్, ఫార్మర్స్. మీరందరూ కూడా ఇలాంటి తయారు చేసుకొని యూనిటీ
మీకు ఒక కమ్యూనిటీ ఉంది. మీరందరూ కూడా ఇలాంటివి తయారు చేసుకొని స్టాక్ చేసుకొని మీకు అవసరానికి ఎవరికి కావాలన్నా వాళ్ళు తీసుకెళ్ళి వాడుకోగలిగినటువంటి కమ్యూనిటీ మీకుంది. ప్రపంచం మొత్తం మీద దేశాలన్నీ కూడుకున్నా కూడా ఎఫ్పిఓ సంఘానికి ఉన్న కమ్యూనిటీ ఏ సంఘానికి లేదు. ఎఫ్పిఓ సంఘంలో కలుసుకుంటే సాధించలేనిది లేదు. మనం తీసుకున్న బస్తా గింజల్లో తాలు గింజలు ఎన్ని ఉంటాయి, పళ్ళు గింజలు ఎన్ని ఉంటాయి. అట్లాగే మనం ఎంచుకున్న ఎఫ్పిఓ సంఘంలో ఒక రైతు ముందు తెలితే మరో రైతు వచ్చి ఎరగాలి ముందు కూడా పొడుస్తాడు. ఉదాహరణ మనం ఎలక్ట్రానిక్ వేరు అమెరికా కానీ మారాలి. ఇప్పుడు మనం మారాలి. ఈ ఎఫ్పిఓ సంఘం గురించి, మీరు చేసే వ్యవసాయాల గురించి, మీరు చేస్తున్న వ్యవసాయంలో మీరు ఒక భాగమైంది కాబట్టి మీకు ఈ సంఘం గురించి మైండ్లో పెట్టుకొని బాగా ఆలోచన తీసుకొని, మీరు ఎంతమంది ఏ ఊరి నుంచి 4-5 గ్రూపులు ఉన్నారు, 4-5 ఓళ్ళ నుంచి వచ్చినట్టున్నారు. మీ 4-5 ఓళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ గ్రూపులుగా తయారండి. మీరు ఇలాంటి ఒక ప్రాజెక్టును చేయండి. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ సహాయం కావాలన్నా, సహకారం కావాలన్నా, ఆర్థిక స్తోమత నాకు లేదు, నేనే ఇచ్చేవాడిని కాదు, నా దగ్గర మీరు తినేవాడిని మాత్రమే. మీకు ఈ ప్రకృతి వ్యవసాయానికి కావలసిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి కావలసిన రికమెండేషన్స్, సొల్యూషన్స్ మొత్తం ఒక ఫార్ములా కాదు, అనేక రకాలైనటువంటి ఫార్ములాలు నా దగ్గర ఉన్నాయి. నేను చెప్పగలను. రైతు శ్రేయోభిలాషిగా, రైతు శ్రేయస్సు కోరుకుంటున్నా. నేను గుడికెళ్ళను, అవసరమైతే నా మనసులోనే దేవుడు. నేను ముస్లిం గోమాతను ప్రేమిస్తాను. నేను ప్రేమించేది రాముడు ప్రేమించాడు, రాముడు ఆరాధించాడు గోమాతను. కృష్ణుడు సాగాడు, కృష్ణుడు పెంచాడు, పెద్ద చేశాడు. గోమాత వల్ల ఒక వ్యవసాయం చేస్తున్నారు, అది కూడా తెలుసు. కానీ 10th క్లాస్ 86 అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏ రూపంగా వెళ్ళానో తెలుసా? అసలు నా స్టోరీ చెప్పలేదు. ఐటీసీ కంపెనీలో ఎంప్లాయ్ సమగ్ర వ్యవసాయ సస్యరక్షణ పద్ధతులు IPM, తెలుగులో ముందు చెప్పాను, రెండోది IPM చెప్పాను, మూడోది ఈ అబ్రివేషన్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. నిషేధించిన పురుగు మందులు వాడకుండా మిరప పండించే విభాగంలో నేను ఒక ఫీల్డ్ ఆఫీసర్గా 4 మండలాన్ని చేస్తాను. ఈ విషపూరితమైనటువంటి మందులను కూడా మేము పండించే పంటలు కూడా అక్కడ కూడా సమభావన పాటిస్తాము. ఏదైతేనా ఎక్కువ మోతాదులో మందులు వాడితే ఆ రైతు మిరపకాయ మేము కొనం, ఐటీసీ కంపెనీ కొనం. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న కాయలు మేము ల్యాబ్కు టెస్ట్కి పంపిస్తాం. ఫస్ట్ స్టార్టింగ్ 1 కేజీ కాయ తీసుకొని రైతు పండించాడు అంటే ఆయన దగ్గర నుంచి ల్యాబ్కు పంపించి రిపోర్ట్ తీసుకుంటాము. పాస్ అయింది, ఎట్లా పాస్ అయింది, ఏ రేంజ్లో పాస్ అయింది, కెమికల్స్ ఏమి వచ్చినాయి చూసుకొని దాని ప్రకారం నేచురల్ ఫార్మింగ్ ఉంది, ఎక్సలెంట్గా చేశాడు, వాడాల్సిన మందులు తగు మోతాదులో వాడాడు, మన సలహాలు సూచనలు మేరకు వాడాడు. నేను బ్లడ్ రిపోర్ట్ ఎలా వస్తుందో అలాగే రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ చూసుకొని ఆ కాయలు మేము మనకి జెండా మార్కెట్ అని ప్రతి యార్డ్లో జరుగుతుంది. గుంటూరు కానీ, తెలంగాణలో మన ఖమ్మం కానీ మార్కెట్, 2 మార్కెట్లు, జనమామల వరకలు, ఈ 3 మార్కెట్లో కూడా మంచి మార్కెట్లో వస్తుంది. టాప్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ ప్రకారం మేము మిరపకాయ కొనడం జరుగుతుంది. నా వాయిస్ డబల్ ఏం పడుతుందా, ఒకటే ఏం పడుతుంది? క్లారిటీ ఉందా? ఇంకొక విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా మేము కొట్టడం జరుగుతుంది. నాకు ఉన్న పూర్వ అనుభవము, మా నాన్న నేర్పిన ఆదివాసీ దగ్గర నేర్చుకున్న గో ఆధారిత వ్యవసాయం, దానికి ఇప్పుడు రకరకాల చివర్లు తగ్గించి నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఒకటి పెట్టేసి ఆర్గానిక్ అని చెప్పేసి అని చాలా భూతి పదాలు వాడుతున్నారు. ఆర్గానిక్ అనేది అమృత కల్పన, ఆర్గానిక్ అనేది లేదు. అరటి చెట్టులో రాలిపోయిన దవ్వతో సమానం. కానీ అరటి చెట్టు నుంచి రాలిన దవ్వ కూడా మనిషికి ఉపయోగపడుతుంది, పంటకు ఉపయోగపడుతుంది, పంట మీద వచ్చినటువంటి న్యూట్రియన్స్ కూడా ఆ దవ్వ ఉపయోగపడుతుంది. ఈ మాట అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది? వ్యాపారస్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది, మనలాంటి రైతుకు ఉపయోగపడుతుంది. ఇది చూడండి, సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ
సాగుపై శిక్షణ. ఇది మనకు ఉపయోగపడాల్సింది. ఎందుకంటే ఇప్పుడే నేను కరెక్ట్గా 10 గంటల మీటింగ్ అంటే నేను 9-10 నిమిషాలు తక్కువగా 10 గంటలకు వచ్చాను. ఇంకెవరు రాదు. చూసారు, మాకు ఒక స్నేహితుడు ఉన్నది. 85లో టెక్నాలజీ లేదన్నారు. 85లో టెక్నాలజీ ఉంది. మీ కంప్యూటర్ టెక్నాలజీ అమెరికాలో జాబ్ చేశాడు. మీ ఊరు పక్క ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు. ఆయన దగ్గరికి ఇన్వైట్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి 30 ఎకరాల్లో 3 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు, 30 ఎకరాలు ఉద్యానవనం చేసి వదిలిపెట్టాడు. అరటి తోట వేసుకున్నాడు, మామిడి తోట వేసుకున్నాడు, సపోటా తోట వేసుకున్నాడు, నేరేడు వేసుకున్నాడు, పనస వేసుకున్నాడు. దాంట్లో కావాల్సిన ఏంటి ఫారెస్ట్లో ఉన్నటువంటి మంచి వాల్యూబుల్ కలిగినటువంటి వృక్ష సంపద, వాల్యూబుల్ కలిగినటువంటి కలప సంపద ఆ 30 ఎకరాలు వేసుకున్నాడు. వాటర్ తక్కువగా ఉంది, మంచి హౌస్ కట్టుకున్నాడు, చాలా డిజైన్గా కట్టుకున్నాడు. 10 ఆవులు ఉన్నాయి. ఆవులతోటి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వాళ్ళ ఇంట్లో మిల్లెట్సే తింటారు. ఒక అబ్బాయి చైనాలో